హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మరికొత్త హౌస్తో మీ ముందుకు వచ్చాను. ఇది ముందు హౌస్ చూడండి, అవుట్లుక్ చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది కదా బిల్డింగు. అవుట్లుక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎక్సలెంట్గా ఉందని మీరే అంటారనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, 165 స్క్వేర్ యార్డ్లో నిర్మించారు. ఇది మన అన్నవరంలో ఉందండి బిల్డింగు. ఇది లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఇది డబుల్ బెడ్రూము, హాల్, కిచెన్ అండి. హాల్ చూసారు ఎంత పెద్దదిగా ఉందో. పెద్దగా ఉండడం ఏంటండి, పెద్దదే. ఇది టీవీ యూనిట్ అండి. బాగుంది కదా బిల్డింగ్, ఒకసారి చూడండి మీరు. కంప్లీట్ కబోర్డ్ వర్క్స్ అండి, రెడీ టు ఆక్యుపై. ఇంకొక చిన్నగా పనులు ఉన్నాయి. మీలో ఎవరైనా నచ్చి ఓకే చేసుకుంటే ఆ పనులు కూడా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు బిల్డింగ్ అయితేని. చూసారు కదా ఎంత బాగుందని. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది బాగుంది కదా ఓపెన్ కిచెన్ కూడా. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఇది మన అన్నవరం దేవస్థానం, సత్యనారాయణమూర్తి దేవస్థానం ఉంది కదండి, అక్కడ దగ్గరలో ఉందన్నమాట. ఇది లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుందండి, అక్కడ దగ్గరలోనమాట. ఇది బిల్డింగ్ అయితే చాలా 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 బాగుంది. మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి. నెంబర్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. హౌస్ అయితే చాలా బాగుందండి. ఇది ఒక బెడ్రూమ్ 12x12 అండి మెజర్మెంట్స్. ఇంకా వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, అది గురించి ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా వాష్రూమ్ అనేది కబోర్డ్లో ఇన్క్లూడ్ అయిపోయిందండి. సరే మీరే అంటారు చూడండి, హౌస్ మొత్తం చూడండి ఒకసారి అంటూ ఉంటారన్నమాట, చాలా బాగుందనేసి. ఫ్రెండ్స్, ఒకటి దూరం అని ఎవరు ఆలోచించుకోవద్దు. నచ్చింది అనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది హౌస్ వచ్చి డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, ఈస్ట్ ఫేసింగ్, 165 గజాలు. ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా. బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుందండి. అక్కడ రాజీ పడకుండా కట్టారు. 100% వాస్తు. మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ అండి. హౌస్ నచ్చింది అనుకుంటే కనుక రేటు గురించి ఆలోచించుకోవద్దండి. ఒక 2 లక్షలు 3 లక్షలు అటు ఇటు అయినా కానీ మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలామంది సిటీలో అడుగుతున్నారు. సిటీలో బడ్జెట్లో రావాలంటే రావండి, అవుట్స్కట్స్లో ఉంటాయి, సర్కిల్లో ఉంటాయి తప్ప లో బడ్జెట్లో హౌస్ అయితే అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు మనకి. ఉన్న 4-5 బిల్డింగ్లు కూడా అయిపోయినాయి. వన్స్ ఫ్రెండ్స్, మీకు ఒకటే చెప్తున్నా నేను, నచ్చిన హౌస్ని వదులుకోకుండా ఎంతో కొంత పర్చేస్ చేసుకోండి. అంతేగాని ఇంకా చూద్దాం అనేసి మటుకు టైం వేస్ట్ చేసుకుని ఉన్న హౌస్ని కూడా దూరం చేసుకోకండి. వన్స్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ నచ్చిందంటే కనుక అందరూ కూడా ఒకసారి కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసేసుకుని పర్చేస్ చేసుకుంటే బెస్ట్ అన్న ఒపీనియను. ఒకటే ఫ్రెండ్స్, మీరు ఉన్న ఈ లొకేషన్ చూసుకోండి ముందు. ఈ లొకేషన్లో నాకు కావాలి, ఈ ఫేసింగ్ కావాలి, ఈ బడ్జెట్లో కావాలనుకుంటారు. ఆ బడ్జెట్లో దొరకవచ్చు, దొరకపోవచ్చు, దానికన్నా ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. ఇప్పుడు మీరు 50 లక్షలు పెట్టుకున్నారనుకోండి, అదృష్టం పడి 45 రావచ్చు, లేదు ఇంకా 5-10 ఎక్కువ పెరగచ్చు. నచ్చినప్పుడు తీసేసుకోవడమే. ఎందుకంటే మళ్ళీ కొనాలన్నారు, ఆ బడ్జెట్లో దొరకవు కదా మనకి ఆ హౌసెస్. 50 పెట్టినారు, ఇంకో 10 పెట్టలేరా చెప్పండి. ఎందుకంటే ఇది నేను చూసింది చెప్తున్నాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటే మటుకు లేట్ చేసుకోవద్దండి. తర్వాత కొనాలన్నా కూడా హౌసెస్ అయితే రేట్లు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఒకసారి మీరు ఆలోచించుకుని లో బడ్జెట్లో అయితే మటుకు ఉంటాయండి. లో బడ్జెట్లో సెకండ్లో ఉంటాయి కానీ అంత మంచిగా ఉండవయ్యి. అవి బాగానే ఉంటాయి, బాగోవు నేను అన్ను. హౌస్కి 30-40 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు మనకేం బిల్డింగ్ ఏం రావట్లేదండి. 30-40 లక్షలు అసలు బిల్డింగ్లు లేవు నాకు తెలుసుండి. ఉన్నా కానీ గజాలు తక్కువ ఉంటాయి. గజాలు తక్కువ, లో బడ్జెట్లో కావాలని సరిపెట్టుకుంటామంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని వెంటనే కాల్ చేయండి. మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయొద్దు. సిటీ దూరం అని అయితే మాత్రం ఎవ్వరు ఆలోచించుకోవద్దండి. అదే రేపు సిటీ అవుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొలది సైట్ తక్కువైపోతుంది, బిల్డింగ్లు తక్కువ అవుతున్నాయి. అందు గురించి నిర్ణయం తీసుకోండి, ఆలోచించండి. నిర్ణయం తీసుకుని స్పీడప్ అవుతారని నేను కోరుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో అయితే. మా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్. చూసారు కదా బిల్డింగు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట, చూసుకోండి. మెజర్మెంట్స్ వచ్చి 12x12 అండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను మీకు, సెకండ్ టైం మళ్ళీ చెప్తున్నాను అనమాట. నేను కంప్లీట్ వర్క్ అయిపోయిందండి బిల్డింగ్ అయితేనే. మీరు అలాగా నచ్చిన వెంటనే పర్చేస్ చేసుకుని లోన్ ప్రాసెస్ మొదలు పెట్టుకుని ఇవన్నీ అయ్యేసరికి ఒక 15 days 1 month పడుతుంది. మంచి రోజు చూసి మీకు గృహప్రవేశం అవ్వడమేంటి, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఎక్కడ వీళ్ళు వర్క్ పరంగా అయితే రాజీ పడలేదండి. 100% వాస్తు అయితే బాగా చూసుకున్నారు వీళ్ళు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు, అందరూ ఎలా ఉన్నారు? బిల్డింగ్లు బాగున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్క ఫోన్ చేయండి. ఫోన్ చేసి హౌస్ పర్చేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకండి ఎవరు కూడా. మీకు అందరికీ కూడా కావాలని చెప్తున్నారు. ఆ బడ్జెట్లో ఉన్నాయి, లో బడ్జెట్ ఉన్నాయి, హై బడ్జెట్ ఉన్నాయి. లో బడ్జెట్ అంటే మరీ తక్కువలో అయితే లేవు, అది కూడా చెప్పేస్తున్నాను మీకు ఓపెన్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.